మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రిబుల్ ఐటీకి విద్యార్థుల ఎంపిక శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి బుధవారం వందే మాతర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తాను 200 నియోజకవర్గాల్లో పర్యటించాలని, పాలమూరు వజ్రం ఎక్కడా కనబడలేదని, పాలమూరు వజ్రం పాలమూరులోనే ఉందని, ఆ వజ్రం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అని ఆయన కొనియాడారు. పాలమూరు బిడ్డల కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషి అమోఘం, అద్భుతమని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఇంత తపన చేస్తున్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి, మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, త్రిబుల్ ఐటీ ప్రిన్సిపల్ శ్రావణ్, డిఓ ప్రవీణ్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందే మాతరం సభ్యులు రవీందర్, కార్పొరేటర్ గుమడాల రాధా, కాంగ్రెస్ నేత షిరాజ్ ఖాద్రీ, వాలంటీర్లు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చిరునవ్వులు చిందే అదరము మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరా, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి. బేసిక్ ఫండమెంటల్స్ 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్, 9th 10th పిల్లలకు 100% గ్రూప్ స్టడీ ఏ విధంగా ఉండాలో మనకు మహబూబ్నగర్ జిల్లాలో నేర్పించినటువంటి ఇంటి పేరునే వందే మాతరంగా మార్చుకొని వందే మాతరం రవీందర్ గారు, ఎస్పీ గారు కూడా అదే అన్నారు, ఇట్లాంటి ఎమ్మెల్యే గారు నా జీవితంలో ఎందుకు దొరకలేదు అని చెప్పి. నేను వారిని పొగడటం లేదు, కానీ ఫ్యాక్ట్ చెప్తున్నాను. మహబూబ్ నగర్ తల్లిదండ్రులకి, మహబూబ్ నగర్ మేధావులకి చెప్తున్నాను. ఉమ్మడి 2 ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నేను కనీసం ఒక 200 నియోజకవర్గాలు తిరిగి ఉంటాను. గత 25 సంవత్సరాలుగా నేను ఈ రంగంలో పనిచేస్తున్నాను. మాకిది 23వ శిబిరం. ఇది 23 శిబిరాలు ఇలా నిర్వహిస్తూ పోయాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే 200 నియోజకవర్గాలు తిరిగినా, ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో వెతికినా సార్ పాలమూరు ఎలిజబెత్ రాణి కిరీటంలో ఉంటే ఉండొచ్చు, కానీ నేను గమనించిన పాలమూరు వజ్రం ఈ పాలమూరులోనే ఉంది, మహబూబ్నగర్లో ఉంది. ఆ పాలమూరు వజ్రమే మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే రాజకీయాల గురించి చాలా మాట్లాడతారండి, పనికి మళ్ళీ ఉపన్యాసాలు చాలా ఇస్తారండి. 5 సంవత్సరాలే పదవి కాలం ఉంటుంది, కానీ నా పాలమూరు జిల్లా శతాబ్దాల తరబడి తరాల తరబడి తల ఉంచుకున్నటువంటి నా పాలమూరును తలెత్తుకొని ప్రపంచంలో నిలబెట్టాలట బృహత్తరమైనటువంటి సంకల్పం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి. ఈ ప్రజల జీవితాన్ని మార్చాలి, ఈ తల్లిదండ్రుల తలరాతను మార్చాలి. అక్షరమే అస్తిత్వాన్ని ఇస్తుంది, అక్షరమే ఆత్మ గౌరవాన్ని ఇస్తుంది, అక్షరమే తరతరాల యొక్క తలరాతను మారుస్తుంది. అద్వితీయమైనటువంటి అక్షరాన్ని ఈ అణగారిన బిడ్డలకు ఇవ్వాలనేటువంటి సంకల్పం శ్రీనివాసరెడ్డి గారిది. చదువు కొనుక్కోలేనటువంటి పేద బిడ్డలు ప్రభుత్వ పాఠశాలని నమ్ముకొని చదువుకుంటున్నారు. ఆ బిడ్డలకి న్యాయం చేయగలిగితే, ఆ బిడ్డలకి సరైనటువంటి అవకాశం కల్పించగలిగితే, ఆ బిడ్డలకు నేనున్నానని చెప్పేసి భుజం తట్టి ప్రోత్సహించగలిగితే ఆకాశమే హద్దుగా మిసైల్స్గా దూసుకు వెళ్ళగలుగుతారు. దీన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని సంకల్పం చేశారు. డెవలప్మెంట్ అంటే బంగళాలు అనుకుంటాం, డెవలప్మెంట్ అంటే ఇంకేమో రోడ్లు అనుకుంటాం, డెవలప్మెంట్ అంటే ఇంకేమో అనుకుంటాం. అవన్నీ కావచ్చు, అవన్నీ భౌతికమైనటువంటి కావచ్చు. డెవలప్మెంట్ అంటే అణగారిన సమాజం అత్యున్నతంగా ఉండబడినటువంటి విద్యను కనుక అలవోకగా సమాజానికి ఇవ్వగలిగితే, ఆ సమాజం అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఆత్మగౌరవంతో జీవిస్తుందన్న అంబేద్కర్ గారి యొక్క ఆశయానికి సహకారం ఇది.
మహాత్మా పూలే సంకల్పం, సావిత్రిబాయి తల్లి త్యాగానికి మహబూబ్ నగర్ ఫస్ట్ని నవరత్నాలు అనేటువంటి పేరుతో ఇట్లాంటి ఎమ్మెల్యే రాష్ట్రముల పట్టబగటిని ఎంత లైట్లు వేసుకొని వెతుకున్న తోరకరని నేను ఎవరిని విమర్శించడం కోసం అనట్లేదు. ఒక వేదన, ఒక బాధ, ఒక ఆర్ద్రత, ఒక సంవేదన. ఇలా ఆలోచించగలిగితే మేము బియ్యం కోసం నిలబడాల్సిన అవసరం లేదు, బట్టల కోసం నిలబడాల్సిన అవసరం లేదు, బాత్రూమ్ల కోసం నిలబడాల్సిన అవసరం లేదు. మాకు అక్షరం ఇస్తే, చదివిస్తే మా స్వశక్తితో మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాం. ఈ రోజున్నటువంటి నాయకులందరూ కూడా తమ వెనకాల నడిచేటువంటి ఫాలోవర్స్ తయారు చేసిన నాయకులు ఉంటారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరే నాయకుడైనటువంటి ఒక్కడే తన లాంటి నాయకులను తయారు చేయాలని కోరుకున్నారు. అడగాల్సిన అవసరం లేకుండా ఆత్మ గౌరవంతో, ఆత్మ విస్మృతితో బాధపడుతున్నటువంటి పాలమూరు జిల్లాకి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలి, ఆత్మ గౌరవాన్ని ఇవ్వాలి. అది ఇవ్వగలిగింది అక్షరమేనని చెప్పేసి బలంగా నమ్మి శతశాతం పేరుతో ఎవ్రీ మంత్ 3.5-4 లక్షల రూపాయలు 33 పాఠశాలలకు ఇచ్చి, ఆ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇచ్చి, ఆ వాలంటీర్స్తో పాటు విద్యార్థులందరూ కూడా సుమారు 500 మంది విద్యార్థుల్ని తన క్యాంప్ ఆఫీస్కి పిలిచి 2 రోజుల పాటు అన్నం పెట్టి, బిడ్డలారా నేనున్నాను రా, మీరు చదవండి రా, మీ టీంలో ఉన్న వాళ్ళందరినీ చదివించండి రా అని చెప్పేసి. ఆ పిల్లలు ఓట్లేసే వాళ్ళు కాదు ఇక్కడ, ఆ పిల్లలు జెండాలు మోసే వాళ్ళు కాదు ఇక్కడ. ఆ పిల్లలు నిలబడితే ఎండకెంటి రెక్కలు ముక్కలు చేసుకొని దుర్భరమైనటువంటి దారిద్ర్యం అనుభవించేటువంటి ఆ తల్లిదండ్రులకి బిడ్డలు అన్నం పెట్టాలనేటువంటిది శ్రీనివాసరెడ్డి గారి సంకల్పం. 100% పేరుతో 33 పాఠశాలలో ఒక భాగమైతే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి పాలమూరు జిల్లాకి, మహబూబ్ నగర్కి మణిహారముగా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, సార్ ఒక బడి నుంచి 2, 3, 4 పిల్లలు వెళ్ళిపోతే, IIITకి వెళ్ళిపోతే మహదానంద పడతారు. 22 శిబిరాలలో ఈ చేతగుంట 1300 విద్యార్థులు IIITకి వెళ్ళారు. దాని విలువేంటో నాకు తెలుసు, దాని ఔన్నత్యం ఏంటో నాకు తెలుసు. ఓ విద్యార్థి దగ్గర మాట్లాడుతూ చెప్పాడు, నాన్న నన్ను ఒక 4 సంవత్సరాలు పోషించు, ఆ తర్వాత నేను సివిల్ సర్వెంట్ అవుతాను, IAS అవుతాను, ఈ జిల్లాతో పాటు మన జీవితాన్ని మారుస్తానని చెప్పేసి ఈ వేదిక మీద శపథం చేశాడు. అట్లా అనేక మంది విద్యార్థులు అల్లమెల్లిగడ్డలు అంగట్లో దిమ్ముకున్నటువంటి విద్యార్థి ఇవాళ ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. వద్దు నాకు ఈ బిడ్డ అని చెప్పేసి బస్ స్టాండ్లో పడేసిపోయినటువంటి కాళ్ళు లేని అనిత ఇవాళ త్రివేంద్రం స్పేస్ సెంటర్లో ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా అణగారిన వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఏదో జిల్లాకు వెళ్ళిపోతున్నటువంటి ట్రిపుల్ ఐటీని పాలమూరుకు వస్తే పాలమూరు జిల్లా యొక్క జీవితం మారుతుంది. అపారమైనటువంటి మానవ సంపదకి కనుక ఈ ప్రతిభ కనుక పదను పెట్టగలిగితే మన బిడ్డలు వలస బాటలు పట్టాల్సిన అవసరం లేదు. మన బిడ్డలు ఎక్కడో దుబాయ్కి, ఎక్కడో ముంబైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన బిడ్డలు మన పాలమూరులోనే ఉంటే ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలిగినటువంటి అక్షరాన్ని బిడ్డలకు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తీసుకొచ్చినటువంటి పాలమూరులో IIITలో లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఒక బాధ ఉంది. ఎమ్మెల్యే గారి వేదన వెనకాల 208 అడ్మిషన్స్ వస్తే ఉపాధ్యాయులందరూ కూడా గంభీరంగా ఆలోచించాలి దయచేసి. 208 అడ్మిషన్స్తో ఎంతమంది రావాలి పాలమూరు బిడ్డలు? అందులో 100 మంది అయినా అడ్మిషన్ తీసుకోవాలి, 100 మంది అయినా తీసుకోవాలి, 50 మంది అయినా తీసుకోవాలి అడ్మిషన్స్. ఇది బాధాకరమైనటువంటి విషయం. దురదృష్టం ఏంటంటే కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే గత సంవత్సరం IIITలో అడ్మిషన్ పొందారు. దాన్ని చూసినటువంటి ఎమ్మెల్యే గారి హృదయం ద్రవించుకుపోయింది. ఇంత కష్టపడి కొట్లాడి ముఖ్యమంత్రి గారిని మెప్పించి వందల కోట్ల రూపాయల IIIT తీసుకొస్తే నా పాలమూరు బిడ్డలు అమృత భాండమైనటువంటి IIITని అందుకోవడంలో వెనుకబడిపోతున్నారే అని చెప్పేసి ఇవాళ 10 మంది పిల్లలను పోషించాలంటే అమ్మా నాన్నకి కష్టంగా ఉంటుంది. బంధువు వస్తే వారం రోజులు ఇంట్లో పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఏదో చిన్న ప్రాబ్లం వస్తే
మీ పత్రికలందరూ కూడా పతాక శీర్షిక నిలబెట్టి పరువు తీసి రోడ్డున కూర్చోబెడతారు. ఎంత దమ్మండి, ఎంత సాహసం అండి. 150 మంది విద్యార్థులు, సబ్బండ వర్గాల విద్యార్థులు, సర్కారు బడి విద్యార్థులని అమ్మ ఒడిలాగా హక్కున చేర్చుకొని ఆ బిడ్డల ఆకలి తీర్చి నా ట్రిపుల్ ఐటీలో కనీసం 50 నుంచి 100 మంది విద్యార్థులు ఉంచాల్సిందే. ఎంత గొప్ప సంకల్పం ఇది, ఎంత గొప్ప సంకల్పం. ఈ ఆలోచన ముందు పెట్టగానే ఎన్ని లక్షలైనా సరే నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను. కానీ పాలమూరు ట్రిపుల్ ఐటీ నిండా పాలమూరు నా బిడ్డలు ఉండాలనేది నా కసి, నా కళ. దాన్ని సాకారం చేస్తున్నటువంటి క్యాంప్ ఇది, దాన్ని సాకారం చేస్తున్న క్యాంప్. ధన్యం సార్. ఆస్తులు అమ్ముకున్నా సరే, ఇంకేమైనా సరే అన్నగారిన బిడ్డల జీవితాల కుటుంబాలు అక్షర జ్యోతులు వెలిగించడమే జీవితానికి అంతిమ ఆశయంగా సంకల్పిస్తుంది. ఇది కొనసాగాల్సినటువంటి యజ్ఞం, ఇది కొనసాగాల్సినటువంటి వ్రతం. ఇది మీ ప్రయత్నం, మీ స్ఫూర్తి ఈ రాష్ట్రం అంతా కూడా విస్తరించాలి. ప్రతి నియోజకవర్గంలో మీ ప్రేరణతో, మీ స్ఫూర్తితో 10 పాఠశాలలు బాగుపడ్డా, 1000 మంది విద్యార్థులు బాగుపడ్డా ఆ తరాల యొక్క తలరాత మారడానికి అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి, ఇది దేశానికి ఒక గొప్ప సందేశం కావాలని నేను ప్రార్థిస్తున్నాను. వందే మాతరం ఫౌండేషన్ అణగారిన బిడ్డల్ని అత్యున్నతంగా నిలబెట్టడమే, ప్రభుత్వ పాఠశాలల పట్ల ఏలెత్తి చూపించే వాళ్ళకి ఇది ఒక గొప్ప సమాధానంగా నిలబెట్టడమే. ప్రభుత్వ బడి పిల్లలు, ప్రతిభ గల పిడుగులు ప్రోత్సహిస్తే, సహకరిస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోగలుగుతారనడానికి ఎంత వండర్ఫుల్. వాళ్ళ కేస్ స్టడీస్ చూస్తుంటే రాత్రి 10:30, 11 వరకు వాళ్ళ కేస్ స్టడీస్ చదువుతుంటే ఒక వేదన, ఒక వెతుకులాట, ఒక ఆకాంక్ష, ఒక కలల స్వప్నం. వీళ్ళు తక్కువనా ఏదో ఒక రోజున ఆనాడున్నటువంటి వ్యక్తులు భుజం తట్టి కనుక ప్రోత్సహించి ఉంటే లక్షలాది మంది పాలమూరు బిడ్డలు వలస వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉండేది కాదు. మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు. 5 సంవత్సరాల కోసం కావచ్చు. రానున్న 50 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ ఎలా ఉండాలి, రానున్న 100 సంవత్సరాలలో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వశక్తితో మహబూబ్ నగర్ వెళ్ళగాలి ప్రపంచంలో. ఇది వారి స్వప్నం. ఇవేవి కాదు, పాలమూరు పసిబిడ్డల జీవితాన్ని మార్చాలి, పేద బిడ్డల జీవితాన్ని మార్చాలి. ఏ సమాజం నుంచి అయితే వచ్చారో ఆ సమాజం యొక్క ఉన్నతి కోసం ఆలోచించాలన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క స్ఫూర్తితో, ప్రేరణతో మన బడులను మార్చుదాం, మన బడుగు బిడ్డల భవితకు ఊతమిద్దాం, మన బడులని విద్యాశాఖకి ఆత్మగౌరవానికి ప్రతీకగా మార్చేటువంటి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.